లేదు, ఇది చెప్పొచ్చో లేదో అని ఇన్ని రోజులు భయపడ్డాను యాక్చువల్. కానీ మా పూజారి గారు అన్నారు, లేదు ఇది చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది చెప్పు అన్నారు. సో ఐ వాంట్ టు రివీల్ దట్. ఒక రోజు ఏమైందంటే, నేను 42 రోజులు శివాభిషేకం చేస్తున్నాను. ఆ శివాభిషేకం చేస్తున్నప్పుడు నాకు ఒక రోజు కల్లో నేను చాలా ఆనందపడిపోతున్నాను అనమాట. ఆ శివాభిషేకం చేస్తున్నప్పుడు ఒక రోజు కల్లో నాకు ఒక వెల్ బిల్ట్ బాడీ ఉన్న, ఒక బాగా పెద్ద జుట్టున్న ఒక స్వామీజీ, తెల్ల జుట్టు అనమాట, ఆయన కనిపించి చాలా సంబరపడిపోతున్నట్టు ఒక రోజు శివాభిషేకం చేస్తుంటే అన్నాడు ఆయన. అవునండి అని అన్నాను నేను. అయితే ఆయన అన్నాడు, ఆ సంతోషం నీ వరకే ఉంచుకోవడం నీ స్వార్థం, శివభక్తులకు స్వార్థం పనికిరాదు, చెప్పు ఆయన గురించి అందరికీ చెప్పు అన్నాడు. నాకు అర్థం కాలేదు ఆ కల్లో. అంటే అందరికి చెప్పడం అంటే అందరికి చెప్పు, చాలా మంది ఉన్నారు అక్కడ వినటానికి, నీ ఆనందం చాలా మందికి ధైర్యం ఇవ్వచ్చు కదా, అది చెప్పు, అందరికి చెప్పు, ఆయన కోరుకుంటాడు అందరికి చెప్పాలి నువ్వు అని అన్నాడు ఆయన. నాకు తర్వాత నిద్రలో లేచి చూస్తే అందరికి చెప్పడం ఏంటి, ఏమంటాడు ఇలా, నాకేం అర్థం కాల. కానీ తర్వాత ఒకసారి నేను అభిషేకం చేసి ఒక వీడియో పెడితే దానికి ఒకడు ఆ పాలు ఏదో లేని వాళ్ళకి దానం చేయొచ్చు కదా అన్నాడు. అప్పుడు నాకు ఒళ్ళు మండి దానికి ఒక వీడియో చేసి ఎక్స్ప్లెయిన్, ఫస్ట్ టైం నా వాయిస్ డెలివరీ చేస్తే ఒక వీడియో చేశాను నేను. అంతకుముందు ఏదో హిస్టరీ ఫ్యాక్ట్స్ అవి ఇవి చేశాను, కానీ దాని తర్వాత శివయ్య మీద చేసిన ఫస్ట్ వీడియో అది 30 లక్షల మంది పైన చూసారు ఆ వీడియో. నాకు ప్రధాన శివక్షేత్రాలు అన్నిటి నుంచి అట్లా దేవస్థానం బోర్డులు చైర్మన్ నుంచి ఫోన్లు వచ్చినాయి, అద్భుతంగా చెప్పారు మీరు శివుడి గురించి. ఆయన కల్లో ఏం చెప్పాడో అది నాకు అప్పుడు బోధపడింది, ఓహో ఈయన చెప్పింది ఇదా అని. ఆ రోజు నుంచి శైవ ప్రచారం మొదలుపెట్టాం. ఎందుకంటే ఇది నా ఇంట్రెస్ట్ కాదు, ఆయన చెప్పాడు. ఆ రోజు నేను